హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. స్వచ్ఛమైన ఆవు పాలతో కమ్మని పొంగల్ చేశానండి. అసలు ఈ పొంగల్ ఆ భగవంతుడికి నివేదన ఇచ్చి దాన్ని మనం ప్రసాదం కింద తీసుకుంటే అసలు ఇంకా మాటలుండవండి. ఎంత అమృతం అంటే అమృతంలాగా ఉంటుంది. చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పొంగలి అందరూ చేసుకుంటారు, కానీ నేను చేసే పద్ధతిలో చేస్తే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే కనుక పొంగల్ చేసేటప్పుడు కొంచెం దేవుడి కోసం చేస్తాను కాబట్టి 3 గుప్పుళ్ళు 5 గుప్పుళ్ళు అలా వేయడం అలవాటండి. అలాగే ఒక 3 గుప్పుళ్ళు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసేసి బియ్యం మునిగేదాకా నీళ్లు పోసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఒక గిన్నె తీసుకొని, ఇవాళ ఎందుకో అసలు మనసు బాగాలేదండి, వెంకటేశ్వర స్వామికి పూజ చేసేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సో పూజ చేసేటప్పుడు నేను గిన్నెకి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవడం నాకు ఎందుకో ఇంకొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కావాలన్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చక్కగా మనం గిన్నెకి బొట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చుకున్నానండి. నేను పాలు ఏ పాలైనా బాగానే ఉంటుంది, కాకపోతే నేను ఆవు పాలతో చేయాలనుకున్నాను కాబట్టి ఆవు పాలు తెచ్చుకున్నాను. లీటర్ ఆవు పాలండి. పాలు పోసి పాలు లో టు మీడియంలో పెట్టి చక్కగా 3 పొంగులు వస్తే ఆహా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టం, కానీ మనకి మనసు ప్రశాంతంగా ఉంటే ఎంతసేపు చేసుకుంటాం. చక్కగా పాలు పొంగొచ్చాక మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్లో వాటర్ అన్నీ వంచేసేసి బియ్యాన్ని కూడా మొత్తం వేసి లో టు మీడియం ఫ్లేమ్లో అండి. మనం పోసినవి ఆవు పాలు కాబట్టి కొంచెం పలుచగా ఉంటాయి, వాటర్ అస్సలు పోయలేదు నేను. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మెత్తగా, మరీ మెత్తగా కాదు అలానే పలుకుగా అస్సలు వండుకోకుండా లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూడండి, నేను మధ్యలో కలుపుతూ మీకు చూపిస్తాను. ఇవాళ ఎందుకో నా మనసు అస్సలు బాగాలేదండి. చాలా ఏంటో తెలియని దిగుల్లాగా అనిపించింది. నాకు మనసు బాగోకపోతే వెంటనే వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చేస్తాడండి. ఆయనకి ఏదైనా పొంగల్లాగా చేసి, అంటే మీరు అనుకోవచ్చు దేవుడికి లంచం అని, మేబీ అలాగే అనుకోండి. ప్రసాదం ఆయనకి చూపించి నేను మనసులో ఉన్న బాధను చెప్పేస్తే ఇట్టే తీసేస్తాడు ఆయన. నాకెందుకో బాగా నమ్మకం అండి. చక్కగా పరిమాణం అయితే కనుక రెడీ అయిపోతుంది. చూడండి, అన్నం బాగా ఉడికింది కదా. ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నానో 3 గుప్పుళ్ళ కింద, అదే కప్పుతో కప్పుడు బెల్లం తురుము వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతున్నాను. బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆపేసేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కూడా ఎలా కలుపుతున్నానో చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆహా, అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. అందులోనూ భగవంతుడికి నైవేద్యం పెట్టి మనం తింటామేమో, అది ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మొత్తం కలిపేసాను కదా. ఇప్పుడు దీంట్లో మంచి సువాసన ఇచ్చే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని కలిపేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని చక్కగా అంత నెయ్యి వేసుకొని ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేయించేసుకుంటే చక్కగా పొంగల్లో కలిపేసుకుంటే కమ్మని పాలు పొంగల్ అంటారు, పరమాన్నం అంటారు, స్వీట్ రైస్ అంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారండి. నేనైతే కనుక పరమాన్నం అనే అంటాను. కొంతమందికి అనేటప్పుడు నవ్వుతారు కాబట్టి పాలు పొంగలని అంటున్నానండి ఈ మధ్య, లేకపోతే స్వచ్ఛంగా నేనైతే పరమాన్నం అనే అంటాను. చక్కగా 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కాగాక జీడిపప్పు పలుకులు వేసి జస్ట్ అలా ఒక్కసారి అని మనం ఇప్పుడు పాలు పొంగల్లో వేసేసుకుంటే చూడండి, అంతే అండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో. ఈ పరమాన్నాన్ని తీసుకెళ్ళి ఆ భగవంతుడు ముందు నైవేద్యం సమర్పించుకొని మీ మనసులో ఏదైతే దిగులుందో అది ఆయనకి చెప్పేయండి. ఆయన అలా మన తల మీద చేయి పెట్టి తదాస్తు, నువ్వు ఏమనుకుంటున్నావో అవన్నీ జరగాలి అని అనుకుంటారు. అంతే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను భగవంతుడికి పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటాను.